తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆదరణతో ఈ మధ్యాహ్న కాల ప్రార్థనలను ప్రారంభించుకుందాము. దేవునికి స్తోత్రాలు. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబ సభ్యులకు, కుటుంబంలోని ప్రతి బిడ్డలకు, దైవజనులకు, వారి కుటుంబ సభ్యులకు, వారి సంఘస్థులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికి వందనాలు, శుభములు మీకు అందరికీ చెల్లిస్తాను. దేవునికి స్తోత్రాలు. పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. యెహోవా నిన్ను పోలి ఉన్నవారెవరు? యేసువా నీకు సాటి అయిన వారెవరు? యెహోవా నిన్ను పోలి ఉన్నవారెవరు? యేసువా నీకు సాటి అయిన వారెవరు? యెహోవా సృష్టికి ఆధారుడా, అద్వితీయుడా, నిత్యము నివసించుచున్న సత్యదేవుడా. సృష్టికి ఆధారుడా, అద్వితీయుడా, నిత్యము నివసించుచున్న సత్యదేవుడా. అందరిలో సుందరుడా, కాంక్షణీయుడా, అందరిలో సుందరుడా, కాంక్షణీయుడా, వందనముల కర్హుడా, పూజనీయుడా, వందనముల కర్హుడా, పూజనీయుడా. యెహోవా నిన్ను పోలి ఉన్నవారెవరు? యేసువా నీకు సాటి అయిన వారెవరు? యెహోవా పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా, లోక శాపమును మోసిన సిలువధారుడా. పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా, లోక శాపమును మోసిన సిలువధారుడా. మరణపు కోరలు పీకిన విజయ వీరుడా, మరణపు కోరలు పీకిన విజయ వీరుడా. శరణన్నచు కరుణ చూపు పరంధాముడా, శరణన్నచు కరుణ చూపు పరంధాముడా. యెహోవా నిన్ను పోలి ఉన్నవారెవరు? యేసువా నీకు సాటి అయిన వారెవరు? యెహోవా ఆదియు అంతము లేని అగ్నినేత్రుడా, ఆదరించు నాథుడా, స్తుతికి పాత్రుడా. ఆదియు అంతము లేని అగ్నినేత్రుడా, ఆదరించు నాథుడా, స్తుతికి పాత్రుడా. కన్యక గర్భమున పుట్టిన పరమపుత్రుడా, కన్యక గర్భాన పుట్టిన పరమపుత్రుడా. అన్యజనుల జత కట్టిన మంచి మిత్రుడా, అన్యజనుల జత కట్టిన మంచి మిత్రుడా. యెహోవా నిన్ను పోలి ఉన్నవారెవరు? యేసువా నీకు సాటి అయిన వారెవరు? యెహోవా నిన్ను పోలి ఉన్నవారెవరు? యేసువా నీకు సాటి అయిన వారెవరు? యెహోవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. దేవుడు గొప్ప దేవుడు, ఆయన మహోన్నతుడు, ఆయన ఆశ్రయము, ఆయన నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని యెహోవాను గురించి చెప్పుచున్నానని కీర్తన 91:1-2 వచనాల్లో ఉంది. కాబట్టి మహోన్నతుని చాటును నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. నిరంతరము దేవుని నామాన్ని స్తుతిస్తూ, ఆయన్ను కొనియాడుతూ, ఆయన సన్నిధిలో గడపడం ద్వారా ఆయన అంటాడు, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును అంటాడు.
ఇంకా పర్వతంలో తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప విడిపోదని యెషయా 54:10 అంటాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆయన స్తుతించేటువంటి భాగ్యం నాకు దయచేసినందుకు దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. నా ఆశ్రయదుర్గమైన దేవునికి కోటాను కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మధ్యాహ్నకాల ప్రార్థనలకు ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, కనికర సంపన్నుడవు, నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు నాయన, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించినందుకు స్తోత్రాలు నాయన. మరి ఈ సమయంలో నేను మొరపెడుతున్నాను తండ్రి, మీ సన్నిధానంలో నాయన మీ వైపు చూసి మేము మొరపెట్టినప్పుడు మాకు జవాబిచ్చే దేవుడు. నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని సెలవిచ్చిన దేవా, మేము మొరపెడుతుంటుండగా మాకు సహాయం చేయమని, ఆశీర్వదించమని, ఆదరించమని వేడుకుంటున్నాను. మీ కృప చూపించండి అయ్యా. మీ దైవ దీవెనలు నాయన పరలోకం నుండి మా మీద కుమ్మరించమని, మమ్మల్ని ఆశీర్వదించమని, మాకున్న కొదవలు కొరతలు తీర్చమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి మీకు స్తోత్రాలు నాయన తండ్రి, అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం మాకు దయచేశారయ్యా. ఇదిగో ఈ కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వారి జీవితాలు సరిచేయండి నాయన. ఈ బిడ్డలందరూ ఉదయకాలంలో లేచి ప్రార్థనా విజ్ఞాపనలతో నాయన పరిశుద్ధ వాక్యం చదివి మీతో సహవాసం చేసి నాయన మీతో కలిసి అనుదినము అడుగు వేసేటువంటి భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. అవునయ్యా, నీవు మాత్రమే ప్రార్థన విని జవాబిచ్చే దేవుడు, భయంకరమైన స్థితుల నుంచి మార్చే శక్తిమంతుడు, మంచి దారి సరళం చేసే దేవుడు నాయన, మీకు స్తోత్రాలు. మీరు తప్ప మాకెవరున్నారయ్యా ఈ లోకంలో? నీవు తప్ప నాకెవరు లేరు నాయన తండ్రి. ప్రతి బిడ్డ ఆ విధంగా నీ మీద ఆనుకుంటే నాయన తండ్రి వారి జీవితాలు వెలిగింపబడతాయి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. మరి కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క కుటుంబ అవసరతలు తీర్చండి నాయన. వారి ఉద్యోగాల్లో అవసరతలు తీర్చండి. వారి రాకపోకల్లో క్షేమం దయచండి నాయన. కుటుంబాల్లో ఉన్న నాయన భార్య భర్తలుగా ఉంటున్న పెద్దలను, యవనస్తులను నాయన, నడిప్రాయం వాళ్ళను కూడా జ్ఞాపకం చేసుకునండి అయ్యా. అదేవిధంగా స్కూల్ చదువుకుంటున్న బిడ్డలను, పసిబిడ్డలను, యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకునండి నాయన తండ్రి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి కుటుంబాన్ని మీరు కట్టండి అయ్యా. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచండి, నెమ్మది దయచండి నాయన. పరిశుద్ధ వాతావరణం దయచండి. ఎందుకంటే మీరు పరిశుద్ధులు కాబట్టి మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని మీరు కోరుకుంటున్నామయ్యా. నాయన మీరు కోరుకునే విధానాన్ని బట్టి నాయన మా పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాను నాయన. పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవరూ చూడలేరయ్యా నాయన. అటువంటి పరిశుద్ధత దయచండి. మీ రక్తంలో కడిగారు మమ్మల్ని నాయన. మమ్మల్ని మీ బిడ్డలుగా చేర్చుకున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ ప్రపంచంలో నాయన నీ యొక్క సన్నిధానంలో తప్ప సంపూర్ణ సంతోషం ఎక్కడా లేదయ్యా. ఆ సంపూర్ణ సంతోషం మాకు అందరికీ దయచేయండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. మరి జూన్ నెలలో స్కూల్స్ ఓపెన్ కాబోతున్నాయి, కాలేజీలు ఓపెన్ కాబోతున్నాయి. ఎంతోమంది బిడ్డలు సిద్ధపడుతున్నారు నాయన నూతన కాలేజీలకు, నూతన క్లాసులకు వెళ్ళటానికి. ఆ బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణాలు దయచండి. రాకపోకల్లో క్షేమం దయచేయండి నాయన. ఏ అపాయాల పిల్లలను అంటకుండా సహాయించండి. బిడ్డలకు తోడుగా ఉండండి. దైవ జ్ఞానం దయచండి. చదువు ఎంత శ్రద్ధను దయచండి. వారు చక్కగా చదువుకుంటే జీవితంలో బాగుపడతారయ్యా. సహాయం చేయండి నాయన. జ్ఞానం దయచేయండి అయ్యా. ఈ లోక సంబంధమైన వాటిలో పడకుండా సహాయం చేయండి నాయన తండ్రి. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదన్నా ఆ వాగ్దానాన్ని బిడ్డలందరూ స్వతంత్రించుకునేలాగా సహాయం చేయండి నాయన. చక్కగా చదువుకునే జ్ఞానము, జ్ఞాపక శక్తి కలిగి ఆయన దేవుని దయందును, మనుషుల దయందును, వయసునందును, జ్ఞానమందును ఎదుగులాగా సహాయం చేయండి దేవా. మరి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు దయచేయండి నాయన. ఉద్యోగం ఉన్నటువంటి బిడ్డలకు జ్ఞానం దయచేసి వారి డిపార్ట్మెంట్లలో నాయన వారు మీ నీతిని బట్టి నీతి న్యాయాలు కలిగి జీవించేటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దండి. మీ నామాన్ని మహిమపరచే బిడ్డలుగా ఆశీర్వదించండి నాయన. మీకు స్తోత్రాలు. వారందరి ప్రయాణాలను దీవించండి. రాకపోకల్లో క్షేమం దయచేయండి అయ్యా. వారి కుటుంబాలు నాయన అనుదినము మీ పాద సన్నిధానంలో ప్రార్థన చేసేటువంటి భాగ్యం ఆ బిడ్డలకు దయచేయండి. కుటుంబ ప్రార్థనల ద్వారా ఎంత గొప్ప దీవెనలు ఉన్నాయి నాయన తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు నాయన. కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు దయచేయండి నాయన. ఆదివారం మాత్రమే వెళ్ళడం కాకుండా ఎప్పుడు మీ పాద సన్నిధానంలో కనిపెడుతూ వారి అవసరతలు మీకు అప్పచెప్తున్నాయన తండ్రి. మీ దీవెనలు
గొప్పగా పొందుకునే భాగ్యం ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. అయ్యా మీకు స్తోత్రాలు నాయన. తండ్రి అదేవిధంగా వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. వివాహము అన్ని విషయాల్లోకి ఘనమైనదని సెలవిచ్చిన దేవుడు, పరిశుద్ధపరిచిన దేవుడు నాయన. మరి ఆడబిడ్డలకు మంచి పెళ్లి కుమారుని, మగబిడ్డలకు మంచి పెళ్లి కుమార్తెను నాయన ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి జీవితాలు కట్టబడుటకు సహాయం చేయండి అయ్యా. ఘనమైన వివాహాలు జరిగించండి నాయన. వివాహం చేసుకున్న నూతన దంపతులను దీవించండి, ఆశీర్వదించండి, వారి జీవితాలు కట్టండి నాయన. అదేవిధంగా తండ్రి నాయన వివాహాల కోసం సిద్ధపడుతున్న బిడ్డలను ఆశీర్వదించండి, వారి జీవితాల్లో మేళ్లు దయచేయండి నాయన. అంతేకాకుండా ఈ సమయంలో ఆయన అవుట్ ఆఫ్ కంట్రీస్కి బయలుదేరుతున్న చదువుల కొరకని నాయన, వివాహాలు చేసుకుని అక్కడ స్థిరపడాలని, లేదా వ్యాపారాల కొరకు, లేదా తండ్రి చదువుకోవటానికి ఎన్నో రకాలుగా ప్రయాణం చేస్తుంటారు నాయన. ప్రతి బిడ్డను దర్శించండి, వారి ప్రయాణాలను సుఖవంతం చేయండి నాయన. క్షేమకరమైన ప్రయాణాలు వారికి దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. తండ్రి ప్రయాణాలను ఆశీర్వదించండి. 2 వీలర్ అయితేనేమి, 3 వీలర్, 4 వీలర్, బస్సులు అయితేనేమి, ట్రైన్స్ నాయన, ఫ్లైట్, ఎక్కడ ప్రయాణం చేసినా నాయన ప్రతి ఒక్క బిడ్డకు క్షేమం దయచేయమని వేడుకుంటున్నాను. ముస్లిం కంట్రీస్లో నాయన ఎన్నో పనులు చేసుకున్న జీవితాలు బాగుపరచుకోవాలని ఆయన ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు నాయన, కష్టపడుతున్నారయ్యా. వారికి ఏ విధమైన శ్రమలు, శోధనలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ మీరు ప్రతి ఒక్క బిడ్డకు విడుదల దయచేయండి నాయన. వారి జీవితాలు వెలిగించమని వేడుకుంటున్నాను నాయన. కష్టానికి తగిన ఫలితం పొందుకునే భాగ్యం దయచండి. ఎక్కడెక్కడ విదేశాల్లో ఉన్నటువంటి నాయన ప్రతి బిడ్డను దర్శించండి నాయన. మీరు వారితో మాట్లాడండి నాయన. వారి జీవితాలు వెలిగించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. అంతేకాకుండా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన. వ్యాపారస్తులను దీవించండి, వారి వ్యాపారంలో జ్ఞానం కలిగి నాయన, మరి నీతి న్యాయాలు కలిగి వారి జీవితాలు వెలిగించుకునే భాగ్యం దయచండి. వారి ద్వారా ఎంతోమంది నాయన తండ్రి బాగుపడేటువంటి భాగ్యం దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. మీ చిత్తానుసారంగా నాయన ఆ బిడ్డలు ప్రవర్తించే భాగ్యం దయచండి నాయన. ఈ ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో వారికి సహాయం చేయండి నాయన. మీ కృప కుమ్మరించండి తండ్రి. అదేవిధంగా అప్పుల బాధతో శోధింపబడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారయ్యా. వడ్డీలు కట్టలేక మానసికంగా నలిగి బాధపడుచు నాయన, ఏ అవసరాలు తీర్చబడక, సరైనటువంటి ఉద్యోగాలు లేక, సరైన జీతాలు సరిపోక బాధపరిచిన ప్రతి బిడ్డలకు దారి సరళం చేయండి అయ్యా. వారి జీవితాలు కట్టండి అయ్యా. వారి అవసరతలు తీర్చమని వేడుకుంటున్నాను నాయన. మీకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి మరి ఈ సమయంలో విధవరాండ్లను దర్శించండి నాయన. వారికి మంచి భవిష్యత్తు దయచేయండి. వారు కోల్పోయిన వాటిని బట్టి మీరు ఆదరించండి నాయన. ఆ బిడ్డలను ప్రార్థనాపరులుగా మార్చమని, వారి ప్రార్థనల ద్వారా ఎంతోమంది ఆయన రక్షింపబడడానికి, బాగుపడడానికి వారిని వాడుకునండి అయ్యా. అనాథలను దర్శించండి, దీవించండి, వారికి సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. మరి యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుదురన్నావు తండ్రి. మేము ప్రేమించి ప్రార్థిస్తున్నాం. ప్రార్థనకు తగిన జవాబు దయచేయండి నాయన తండ్రి. అక్కడ ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకునండి అయ్యా. అక్కడున్న బిడ్డలకు కాపుదల దయచేయండి నాయన. ప్రతి యుద్ధాలను మీ ఆధీనంలో ఉంచుకునండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా ప్రయాణించే వారిని, ప్రసవించే స్త్రీలను, రోగులను, విధవరాండ్లను, పసిబిడ్డలను, దిక్కులేని వారిని, అనాథలందరినీ కూడా దర్శించండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. దైవజనులను దీవించండి, వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి, వారి కుటుంబాల్లో మేలు దయచండి, వారి అవసరతలు తీర్చండి అయ్యా. మీ కొరకు కష్టపడుతున్న ఆ బిడ్డలకు నాయన మంచి జ్ఞానం దయచేయండి ఆయన. సంఘాన్ని కట్టుకోగలిగేటువంటి జ్ఞానం దయచేయండి, ఓర్పు సహనం దయచేయండి నాయన. ప్రార్థనా జీవితం దయచేయండి అయ్యా. సంఘస్థులు కూడా నాయన చెప్పిన మాట విని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డను దర్శించండి నాయన. ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన పరిశుద్ధ సహవాసపు సంఘాల్లో నాయన ఏ రాజకీయాలకు తావు లేకుండా సర్వోన్నతుడైన దేవుడు అక్కడ నివాసం ఉన్నాడని ఆయన వాక్యానుసారమైన జీవితమే జీవించాలని, ఆయన ఎవరు నాయన దేవుని సన్నిధిలో మాట్లాడడానికి అవకాశం లేదని ఆయన తండ్రి ప్రతి ఒక్కరూ భయము భక్తి కలిగి జీవించడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. దర్శించండి, దీవించండి అయ్యా. వారి జీవితాలు కట్టండి నాయన. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో ఆయన తండ్రి తల నుంచి అరిపాదం వరకు రకరకాల రోగాలతో బాధపడుతున్న బిడ్డలందరికీ స్వస్థత, ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి నాయన. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ భయంకరమైన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి నాయన. మోషే గారిని బట్టి, శ్రావణిని బట్టి, నన్ను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క పరిచర్యలను సంపూర్ణంగా చేసి మీ నామాన్ని మహిమపరిచి ఆయన మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా దీవించండి.
మా కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. మా పనులను, మా పరిచర్యలను ఆశీర్వదించండి. మీ నామాన్ని మహిమపరిచే విధంగా మమ్మల్ని వాడుకొనమని నాయన తండ్రి, తిరిగి రాత్రికాల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించుకున్న పర్యంతం మీ యొక్క కాపుదల, మీ భద్రత మాకందరికీ దయచేయమని ఆయన మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామం ప్రార్థిస్తూ గర్భిణీ స్త్రీలను దీవించండి. వారికి నార్మల్ డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున మా తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికి వందనాలు. దేవుడు మనలందరినీ రెండంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము, ఆదరణతో ఈ మధ్యాహ్న కాల ప్రార్థనలను ప్రారంభించుకుందాము. దేవునికి స్తోత్రాలు. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబ సభ్యులకు, కుటుంబంలోని ప్రతి బిడ్డలకు, దైవజనులకు, వారి కుటుంబ సభ్యులకు, వారి సంఘస్థులందరికీ కూడా యేసుక్రీస్తు